స్వామియే శరణమయ్యప్ప. చిన్ని 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 వన్నెలున్న కన్నెవాగులా అన్ని పున్న మీద లేని వెన్నెలమ్మలా చిన్ని చిన్ని వన్నెలున్న కన్నెవాగులా అన్ని పున్న మీద లేని వెన్నెలమ్మలా ముత్తెమంటి మనసుతో బ్రతుకుతోంది ముత్తు బిడ్డ తల్లి తండ్రి ఉండి కూడా ఓ అనాథగా చిన్ని 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 వన్నెలున్న కన్నెవాగులా అన్ని పున్న మీద లేని వెన్నెలమ్మలా చిన్ని చిన్ని వన్నెలున్న కన్నెవాగులా. ఏమండి, ఇది తులసి కోరిక, మా తమ్ముడి ఆశ ఇప్పుడు తీరబోనాయండి. నా మనసులో ఉన్న మాటే మా అక్క కూడా చెప్పేసింది. 4 రోజుల్లో అంటే శుక్రవారం దివ్యమైన ముహూర్తం ఉందాం. 4 రోజుల్లోనా? ఇదేమన్నా బొమ్మల పెళ్లి అనుకున్నారా? 4 రోజుల్లో చేయడానికి ఏంటి పెళ్లి? అసలు ఏం జరుగుతుంది? మళ్ళీ మొదటికొచ్చావా? అసలు ఏమైంది నీకు? నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. సంగీత, ఇది చూడు ఎలా ఉంది. బాగుంది అత్తయ్య. నీకు నచ్చిందా? నీకు నచ్చితే నాకు నచ్చినట్టే అత్తయ్య. కట్టుకోవాల్సింది నువ్వు, నీకు నచ్చాలి కదా. చెప్పు, నచ్చిందా? ఓకే అత్తయ్య. ఇది 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 ప్యాక్ చేయండి. అలాగే మేడం. రేయ్, నువ్వేంట్రా అలా చూస్తున్నావు? మరేం చేయమంటావు? వెళ్ళి నీకేం కావాలో సెలెక్ట్ చేసుకో. ఓ అలాగే అమ్మా. రే ఆగరా. అమ్మ సంగీత, అత్తయ్య, వీడిని వదిలేస్తే ఏవో పిచ్చి పిచ్చి డ్రెస్సులన్నీ సెలెక్ట్ చేసుకుంటాడు. నువ్వు కూడా వెళ్ళి నీట్గా మంచిగా ఉన్నవి సెలెక్ట్ చేయి. నేనా? నువ్వేనమ్మా. నీ టేస్ట్కి తగ్గట్టుగా ఉండాలి. వెళ్ళు. రేయ్, తీసుకెళ్ళరా. సరే అమ్మా. రా. అలాగే అది కూడా ప్యాక్ చేయండి. ఇంకా వేరే మోడల్స్ చూపించండి. ఇంకా వెరైటీస్ చూపించండి. సంగీత, ఇటు. బాబు, చెప్పండి సార్. మంచి షేర్వాణి చూపించు. అలాగే సార్. అది చూపించు. అది 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 సంగీత, ఏంటలా సైలెంట్గా ఉన్నావు?
నీ టేస్ట్ ప్రకారం నాకు బట్టలు తీసుకోని అమ్మ చెప్పింది కదా, సెలెక్ట్ చేయి. నాకు తెలీదు. అలా అంటే ఎలా? కాబోయే భార్యాభర్తలు నా టేస్ట్ నీకు తెలియాలి కదా. ఏంటి అలా అంటరాందానిలాగా దూరం వెళ్ళిపోతున్నావు? 4 రోజులు పోతే నా పక్కకే రావాల్సిందని. చూసావా లక్ అంటే ఎలా ఉంటుందో? ఆ రోజు గుండీ పెట్టమన్నందుకు నా చెంప పగల కొట్టు, కానీ ఇప్పుడు నా గుండెల మీదకే రాబోతున్నావు. బాబు ఆ 2 ప్యాక్ చేయండి. అలాగే సార్. రా. చెప్పండి సార్. బాబు ఆ షర్ట్ చూపించవా? ఏది ఇదే? అది. అవును, మనకి పెళ్ళవుతుంది కదా, శోభను ఎక్కడ ప్లాన్ చేద్దాం? అది చూపించు బాబు. చెప్పు, చాయిస్ నీదే. నీలాంటి అందాన్ని పొందాలి అంటే ఇండియా బాగోదు, ఏ ప్యారిస్లోనో అయితే వెదర్ చల్లగా ఉంటుంది, మనం వెచ్చ. దగ్గరికి రావాల్సిందే, నా కాళ్ళ దగ్గర పడుండాల్సిందే. ఎక్స్క్యూజ్ మీ, కిడ్స్ వేర్ ఎక్కడండి? స్ట్రైట్ కావాలండి. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే సార్. ఆ శారీ చూపించండి. ఏంటండి ఎంతసేపు ఇవే శారీస్ చూపిస్తున్నారు? కొంచెం కాస్ట్లీ శారీస్ చూపించండి. ఉన్నాయి మేడం, 1 minute. త్వరగా చూపించండి. సిద్ధు,
ఓకే, ఈ 10 సారీస్ ప్యాక్ చేయించండి. అలాగే 10 టర్కీ టవల్స్ కూడా ప్యాక్ చేయించండి. బిల్ కౌంటర్ లో ఓకే పే మేడం. చేస్తాం. సిద్ధు 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 సిద్ధు. హాయ్. హాయ్. ఆ, నువ్వేంటి ఇక్కడ? ఫ్రెండ్ వాళ్ళ పాప బర్త్డే గిఫ్ట్ తీసుకుందామని వచ్చాను. ఓ, మీరేంటి? మొహం ఎందుకు అలా పెడతావు? కాస్త నవ్వొచ్చుగా. ఆ రోజు ఏదేదో మాట్లాడి వెళ్ళిపోయావు. అంత కోపం అయితే ఎలా? నాకెవరి మీద కోపం లేదు. అయ్యో, ఏంటిది చిన్నపిల్లాడ్లా? బాబు, ఈ 4 షర్ట్స్ ప్యాక్ చేయి. నేను అడిగిన దానికి సమాధానం చెప్పలేదు. నీకు ప్యారిస్ ఇష్టం లేకపోతే చెప్పు, ఏ చంద్రమండలం పైన ఏర్పాటు చేస్తా. మన శోభనం. బాబు, ఈ 4 షర్ట్స్ ప్యాక్ చేసి కౌంటర్లు ఇచ్చేసి. ఓకే ఓకే సార్. ఏంటి బాబు, ఏమైంది? ఏం కాలేదని చెప్తున్నానుగా. ఏదో అనుకోకుండా షాప్ లో కలిసాం. కాస్త నవ్వుతూ మాట్లాడితే నీ సొమ్మేం పోతుంది? నీలా నాకు చేత కాదు. మీనా, పద్మ, బాగున్నావా? బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? ఎప్పుడొచ్చా? నేను మొన్ననే వచ్చాను. ఏంటి, ఎవరి కోసం ఎదుగుతున్నట్టున్నా? అబ్బే అదేం లేదు. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. 4 రోజుల్లో నా మేనకోడలు పెళ్లి, ఇంటికి శుభలేఖ పంపిస్తాను. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. 4 రోజుల్లో నా మేనకోడలు పెళ్లి, ఇంటికి శుభలేఖ పంపిస్తాను. నువ్వు తప్పకుండా రావాలి, సరేనా? నేను వెళ్ళి డ్రెస్ చూస్తాను. ఓకే. ఓకే.
చూడు, నువ్వు ఎంత దూరంగా వెళ్ళినా నా దగ్గరికి రావాల్సిందే, నా కాళ్ళ దగ్గర పడుండాల్సిందే. నా ఇష్టానికి వ్యతిరేకంగా ఏం జరిగినా ఏం చేస్తానో నీకు తెలుసుగా. మిమ్మల్ని దూరం నుంచి చూసి సంతృప్తి పడే దౌర్భాగ్యం పట్టింది. నన్ను క్షమించండి. ఇది ఓకే అండి, దీన్ని ప్యాక్ చేయండి. సంగీత, అత్తయ్య, ఇక్కడేం చేస్తున్నావమ్మా? ఏం లేదు అత్తయ్య. ఎందుకమ్మా కంగారు పడుతున్నావు? అబే, ఏం లేదు అత్తయ్య. అవునమ్మా, ఇందాక నువ్వు ఎవరితోనైనా మాట్లాడావా? నేనా? లేదత్తయ్య. అది కాదమ్మా, ఇందాక నీ పక్కన ఎవరో ఒకతను. అమ్మా, ఇక్కడున్నారా? ఏరా, సెలక్షన్ అయిపోయిందా? అయిపోయిందమ్మా, అన్ని ప్యాక్ కూడా చేయించాను. ఇంకా నీకేమైనా కావాలంటే తీసుకో. నాకేం అవసరం లేదు. సంగీతకి ఏమైనా కావాలేమో అడుగు. ఏమ్మా సంగీత? నాకేం వద్దత్తయ్య. సరే పదండి వెళ్దాం. అలాగే అమ్మా. పదమ్మా. థ్యాంక్ యూ. వెల్కమ్ మేడం. ఒక్క నిమిషం, బిల్ పే చేసి వస్తా. థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. వెళ్దామా? పద. చిన్న పదమ్మా. థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. అయిపోయిందా మావయ్య? అయిపోయిందమ్మా. అలాగే వీకే రావు పేరు మీద కూడా రాయి. అలాగేనమ్మా. అక్క రండి. రామారా. తాతయ్య, ఏంటివి? శుభలేఖలు మనవడా. ఏంటి శుభలేఖలా? అప్పుడే వచ్చేసాయా? మరి ఏమనుకుంటున్నావమ్మా? అక్క, నమ్మలేకపోతున్నాను. పొద్దునే లగ్న పత్రిక రాయించాము, అప్పుడే కార్డ్స్ వచ్చేసాయా? మీనా, చెప్పాను కదమ్మా, మీ అక్క తలుచుకుంటే ఇలాంటి పనులు ఎంతసేపు. మీనా, వెడ్డింగ్ కార్డ్ ఎలా ఉందో చూడు.
శుభలేఖ చాలా బాగుంది. మీ అక్క సెలక్షన్ అమ్మా. అమ్మా సంగీత, అలాగే నిలబడ్డావేంటమ్మా? నీ వెడ్డింగ్ కార్డ్స్ ఎలా ఉన్నాయో చూడు. నీకు నచ్చాలిగా. మావయ్య, కార్డు ఇవ్వు.